హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఇస్ అనిత. తమిళనాడులో టీవీకే విజయ్, సినీ హీరో విజయ్ పార్టీ పెట్టిన ఫస్ట్ టైంలోనే అధికారంలోకి రావడంతో అందరి చూపు ఆంధ్ర మీద పడింది. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి చాలా రోజులైంది కదా, ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారు అనేటువంటి విమర్శ అనుకోవచ్చు. జస్ట్ అనలైజ్ చేస్తారు కదా, ఎందుకు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారా, టీవీకి ఎలా వచ్చింది అనేసేటువంటి ఒక కంపారిజన్ మనం ఇక్కడ అనకూడదు. కొన్ని డిస్కషన్స్ వస్తున్నాయి. సో తమిళనాడు పాలిటిక్స్కి ఆంధ్ర పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తమిళనాడులో ఓన్లీ 2 పార్టీస్ ఉంటాయి, డిఎంకే అండ్ అన్నా డిఎంకే. అండ్ ద్రవిడిజంని వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడిప్పుడే కొంచెం నేషనలిజం వైపు వెళ్తున్నారు. టీవీకే పార్టీ అంటే ద్రవిడిజాన్ని కొంచెము తగ్గించేసి నేషనలిజం వైపు వెళ్ళింది కాబట్టి టీవీకేకి పట్టం కట్టారు. అన్నా డిఎంకేకి ఎలాగూ సరైన లీడర్ లేరు కాబట్టి ఆ ఓట్స్ కూడా టీవీకేకే పడ్డాయి అన్నమాట. అక్కడ కుల సమీకరణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, మనకి ఇక్కడ కుల సమీకరణాలు ఎక్కువ ఉంటాయి. మన రాజకీయ సమీకరణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇండియా లెవెల్లో చూసినా కానీ అలాంటి కుల సమీకరణాలు మన ఆంధ్రాలో ఉంటాయి. ఏ క్యాస్ట్గా క్యాస్ట్ ఒక పార్టీ పెట్టేసుకుంటారు. ఇతను హీరో కాబట్టి యాజ్ అ హీరో అందరూ సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, విజిల్స్ వేస్తారు, సీఎం అని అరుస్తారు. కానీ ఓటేసే టైంకి చల్లగా జారుకుంటారు అనమాట. సో అలాంటి స్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఒక కోల్డ్ వార్ అనేది ఈ సినిమా యాక్టర్స్ కొన్ని ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంటాయి, బయటకు కనిపించినాయి. ఒకటి నందమూరి ఫ్యామిలీ కావచ్చు, ఇంకోటి మెగాస్టార్ ఫ్యామిలీ కావచ్చు, ఇంకోటి నాగార్జున ఫ్యామిలీ కావచ్చు. మెగాస్టార్ అండ్ నాగార్జున ఫ్యామిలీస్ బాగానే కలిసి ఉంటాయి. కొంచెం నందమూరి ఫ్యామిలీస్ కొంచెం ఎగనెస్ట్గా ఉంటాయి. ఇట్స్ ఎవరు ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక సినిమా హీరో అయినప్పటికీ ఆయన అనతి కాలంలోనే 9 నెలలకే పార్టీ పెట్టి 9 నెలలకు అధికారంలో రావడం అనేది అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. ఒకే ఒక కాంగ్రెస్ ఉంది, దానికి నీట్గా వేరే పార్టీస్ ఏం లేవు కాబట్టి అప్పుడున్న ఆ వాక్యూమ్ ఆయన ఫిల్ చేయగలిగారు, అధికారంలోకి రాగలిగారు. ఆయనలాగే మనం కూడా పార్టీ పెట్టి ఒకేసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ ఏపీ అనమాట. చిరంజీవి గారు కూడా అదే భావనతో ప్రజారాజ్యం పార్టీని ఫామ్ చేశారు. కానీ ఒక 18 సీట్స్ ఎన్నో వచ్చాయి. అవి కూడా కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా వర్క్ చేశారనమాట. అంటే ఆయన నమ్మి పార్టీలో చేరి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేస్ని చిన్నగా మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన ద్వారా ఆయన చూసుకున్నారు. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుంది, ఎటు కాకుండా పోయింది. అది ఒక మైనస్ అయింది పవన్ కళ్యాణ్ గారికి. సో అందుకని ఆయన పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ 5 years ఆయన జస్ట్ సపోర్ట్ చేశారు. అప్పుడు బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్తో కంటెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఓన్గా అన్ని సీట్స్లో కంటెస్ట్ చేశారు. పాపం ఒకే ఒక సీట్ వచ్చింది. ఆయన 2 ప్లేసెస్లో కూడా విన్ అవ్వలేకపోయారు. అది అప్పటి రాజకీయ పరిస్థితులు. మొన్నటికి వచ్చేసరికి ఇంక ఇది ఎలాగ తెగేటట్లేదు అనేసుకున్నారు, అలయన్స్లోకి వెళ్ళిపోయారు. అది ఒకరే వెళ్ళరు, వాళ్ళు వస్తే వీళ్ళు వెళ్తారు. ముగ్గురు కలిసి కంటెస్ట్ చేస్తారు ఎన్డీఏ కూటమిగా. ఇప్పుడు 21 సీట్స్ తోటి కంప్లీట్ 100% సీట్స్ గెలిచారు కాబట్టి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వర్క్ చేస్తున్నారు. సో మన ఆంధ్రాలో అన్ని స్థానాలకి ఓన్గా పోటీ చేసి గెలవటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఈ నేపథ్యంలో మన ఉన్నారు కదా, గోతికాడ గుంట నక్కల్లా కాచుకొని కూర్చున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. అక్కడ టీవీకే గెలిచారు కదా విజయ్ గారు, మీరు ఇక్కడ ఓన్గా పెట్టి కంటెస్ట్ చేసి గెలవలేరా అనేసి కొన్ని కంపారిజన్స్, కొన్ని సవాల్స్ విసురుతున్నారు అనమాట. వాళ్ళ ప్రయత్నం ఏంటనేసరికి ఎన్డీఏలో చిచ్చు పెట్టాలి, వాళ్ళు స్ప్రెడ్ అయిపోవాలి, ఈ లోపల మనం దూరేసి మళ్ళీ ఇంకోటి చేయాలనేసి. సో ప్రజలు విఘ్నులు, అలాగే పార్టీ అధ్యక్షులు కూడా విఘ్నులు అయ్యి ఉంటేనే రాష్ట్రం నాశనం అవ్వకుండా అభివృద్ధి పదంలో వెళ్ళాలి. అంటే వాళ్ళ సిద్ధాంతాలు కొంచెం వేరువేరుగా ఉన్న కలిసి కంటెస్ట్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైస్ సీఎంగా ఆయన ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. అంత ముందున్నటువంటి మన యారగన్స్ అనకూడదు, కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకి సినిమా స్టైల్లో వెంటనే అన్నీ వచ్చేస్తాయి, పదవులు వచ్చేస్తాయి, మనం ఏదో చేసేస్తాము అనేసి ఒక భావన ఉంటుంది. అది కామన్ అనమాట. అది ఎవరు పెట్టి, ఇప్పుడు విజయ్ గారికి కూడా అలాగే ఉండొచ్చు. కానీ అదొక ముళ్ళ కిరీటం, దిగిన తర్వాతే తెలుస్తుంది అక్కడ ఎన్ని ఫండ్స్ ఉంటాయి, ఎంతమందికి మనం అలాట్ చేయగలము,
ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఏ పని చేయాలన్నా. సో ఎంతవరకు అధికారులు సహకరిస్తారు, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే పరిపాలన కొనసాగిద్దనమాట. సో ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఆ వైస్ సీఎం గారికి కూడా. సో అంతకుముందు మనం బయటుండి ఎన్నో కామెంట్స్ చేస్తాం. ప్రభుత్వంలో ఉన్న సీఎం గానీ, వాళ్ళు గానీ అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, ఇదెందుకు చేయట్లేదు, అదెందుకు పూర్తవ్వట్లేదు అనేసి చాలా క్వెషన్స్ చేస్తాము. వాళ్ళని విమర్శిస్తూ వెళ్తాం. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుందన్నమాట. అక్కడ ఫండ్స్ తేవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, ఆ తెచ్చిన ఫండ్స్ ఎంతమందికి వెదజల్లాలి, ఆ ఇచ్చిన వాటిలో ఎంతమంది ఎందుకు మింగుతారు, ఎంత ప్రజల వరకు వెళ్తున్నాయి. సో ప్రజలకి రీచ్ అవ్వడానికి సరికి అక్కడ ₹100 ఇస్తే సెంటర్‌లో ప్రజల దగ్గరికి ₹100 ఇద్దనమాట. సో అంత డిఫరెన్స్ ఉంటదనమాట. ఇది ఈ కరప్షన్‌ని ఎవ్వరు తీసివేయలేరు, చేయకుండా ఉండలేరు. అంటే బావిలేని కప్ప నీళ్లు తాగకుండా ఎలా ఉండలేదో, ప్రభుత్వంలో పనిచేసే అధికారి లంచం తీసుకోకుండా ఉండలేడంట అని చాణక్యులు గారు అంటారనమాట. చాణక్యుడు. సో అది నిజమనమాట. ఈ భారతదేశంలో ఈ అవినీతి అనేది ఎప్పటికీ పోదు. అది పోనన్న రోజులు అది ఉన్నన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ ఇచ్చినా, స్టేట్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్‌లో అలాట్ చేసినా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి ₹100 కాస్త ₹1 అయిపోయింది. ఇవన్నీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తది. బయట నుంచి వచ్చి ఎంతైనా విమర్శించొచ్చు. అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఎప్పుడో గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా అర్థమై ఉంటది. మనము ఎంత ఫైట్ చేసి, బయటుండి ఎన్ని రాజకీయాలు చేసి, ఎంత అధికారంలోకి వద్దామనుకున్నా ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరికైనా సరే కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల రాజకీయాలను నడిపేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు పార్టీ ఓన్గా కంటెస్ట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసే సిట్యుయేషన్లో అయితే ఉండదు. టీడీపీ అంటారా, టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. వాళ్ళకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు ఓటు వేస్తారు. సో దీనికి వీళ్ళు కూడా తోడయ్యారనుకోండి, ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండి ప్రజలకు సంక్షేమం పథకాలు వర్తింపజేయవచ్చు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. దీన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే మోడీ గారి అండదండలతో కావాల్సినవన్నీ అక్కడి నుంచి రాబట్టుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలా ముందుకు వెళ్ళగలిగే ప్లాన్లో వీళ్ళుంటే మనోళ్ళు ఎప్పుడు వీళ్ళని ఇలా స్ప్లిట్ చేద్దామా, మన వీళ్ళని దూరేద్దామా అని చెప్పి గోతికాడ గుంట నక్కల్లాగా కాచుకొని ఉన్నారు. అది మాత్రం జరిగే పని కాదు. ఇలాగే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఒకరొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.